మొన్నటి వరకు హారర్ కామెడీ చిత్రాలతో బతికేసిన బాలీవుడ్ గత ఏడాది నుండి పంతా మార్చేసింది. దేశభక్తిని పెంపొందించే కథలపై మక్కువ చూపుతోంది. ఇలాంటి సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్లు కురిపించడంతో మేకర్స్ ఇటువైపుగా ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ మరొక పేట్రియాటిక్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదేంటో హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా మారాయి పేట్రియాట్ ఫిల్మ్స్. ఛావా, దురంధర్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. పేట్రియాటిజం కోణంలో వచ్చే వార్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కూడా ఆదరణ దక్కుతోంది. మన దేశంపై శత్రు దేశాలు చేస్తున్న అరాచకాలను తిప్పికొడుతూ చేపట్టిన పోరాటాలు, ఆపరేషన్స్ కూడా సిల్వర్ స్క్రీన్ పై కథా వస్తువులుగా మారాయి. సల్మాన్ మాతృభూమి ఈ కోవకు చెందిందే. దేశభక్తి చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుండటంతో బాలీవుడ్ మేకర్స్ ఈ తరహా కథలపై ఫోకస్ చేస్తున్నారు. దురంధర్ 2 ఇచ్చిన డేర్ తో ఓ స్టెప్ ముందుకేస్తున్నారు. నెక్స్ట్ మరో వార్ బ్యాక్డ్రాప్ కమ్ దేశభక్తి స్టోరీ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది. అదే ఆపరేషన్ సింధూర్. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడుల్లో మన పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ అండ్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులను తొదముట్టించింది. ఆ వెంటనే సిల్వర్ స్క్రీన్ ఇదే స్టోరీతో, ఇదే పేరుతో సినిమాలు తెరకెక్కించాలని బాలీవుడ్ మేకర్స్ ప్రయత్నించారు. అందులో టీ సిరీస్ కూడా ఒకటి. టీ సిరీస్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరును రిజిస్టర్ చేయించగా తాజాగా దర్శకుడిని అనౌన్స్ చేసింది. కశ్మీరీ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ తో కాంట్రవర్షియల్ దర్శకుడిగా పేరుగాంచిన వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని హ్యాండిల్ చేయబోతున్నాడు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్ ఇన్సైడ్ పాకిస్తాన్ పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం లోతైన పరిశోధన చేశాడట డైరెక్టర్. త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ ఫిలిం టీ సిరీస్ ఐఎం బుద్ధా ప్రొడక్షన్స్ తో కలిసి భారీగా నిర్మించనుంది. మొత్తానికి దురంధర్ 2 బాలీవుడ్ కి కొత్త బూస్టప్ నిచ్చింది. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని మూవీ ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.